సాయిబాబా చాలా మందికి ఇష్టము. సాయి శరణం బాబా శరణం శరణం. హిందువులు ముస్లింలు అని కులమత భేదాలు లేకుండా మరి అందరూ కొలుస్తూ ఉంటారు. భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం. సాయిబాబా ముస్లిం దేవుడని, అసలు దేవుడే కాదని, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. బాబా సాయి బాబా. దీన్ని ముస్లిమ్స్ అని ఇవన్నీ పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడుతారో మరి ఆ జ్ఞానులకి ఎందుకు అర్థమవుతలేదో. హిందువులే చాలా మంది సాయిబాబాను కొలుస్తూ ఉంటారు. వారు ఏమనుకుంటారు? అయ్యో అవునా ముస్లిమ్స్ అయితే మరి వీళ్ళెందుకు మొక్కుతారని ఒక వెనకడుగు వేసే చాలా టెంపుల్స్లలో బాబా ఆత్మ తిరుగుతుంది అనేసి మనకి న్యూస్లలో కూడా వస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు బాబాని ఆత్మ అనడమే తప్పు. బాబా సాయి బాబా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తనే నీలిమ హైమావతి బాబా. గత 20 ఏళ్ళకు పైగా సాయిబాబా తత్వంలో ఉండి, సాయిబాబా ఒక గురువుగా నమ్మి, ఒక దేవుడిగా నమ్మి తనకు ఎన్నో సేవలు అందించడమే కాకుండా తన వంతు సహాయంగా ప్రజలకు కూడా ఎన్నో మంచి చేస్తుందన్నమాట. సో మనమైతే ఈ మధ్యకాలంలో మనకి సాయిబాబా గురించి కొన్ని ఇరిగేషన్స్ అనేవి వస్తున్నాయి. సాయిబాబా అసలు దేవుడే కాదు, సాయిబాబాను ఎందుకు మీరు కొలుస్తారు, హిందువులు అసలు సాయిబాబాను కొలవకూడదు అనేసి చాలామంది అంటున్నారు. మీడియాలో కూడా కొంతమంది సాయిబాబా భక్తులు బాధపడడం కూడా జరిగింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనము తనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మ. సాయిరామ్. ఎలా ఉన్నారమ్మా? సూపర్ అమ్మ. సాయిబాబా చాలా మందికి ఇష్టము. హిందువులు ముస్లింలు అని కులమత భేదాలు లేకుండా మరి అందరూ కొలుస్తూ ఉంటారని మనకు అందరికి తెలిసిన విషయమే. ఇంతటి సాయిబాబా గురించి గత కొద్ది రోజుల నుంచి చాలామంది కొన్ని ఇరిగేషన్స్ చేస్తున్నారు. సాయిబాబా ముస్లిం దేవుడని, అసలు దేవుడే కాదని మరికొంతమంది ఇలా చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారమ్మా? ఎందుకంటే మీరు సాయిబాబా తత్వాన్ని చదివారు, సాయిబాబా గురించి మీకు అన్నీ తెలుసు. మీరేమంటారు దీని గురించి? అనడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు కుల మతాలు, ద్వేషాలు, ఈ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏది లేకుండా మనకు ఒక మంచి గురుబోధ బోధించిండంట సాయిబాబా ఒక్కడే. బాబాని మనం ఎన్ని విధాలుగానైనా పూజించుకోవచ్చు. గురువుగా పూజించుకోవచ్చు. ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః అన్నారు. అంటే అందులో ఈశ్వరుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చారు, అందరు వచ్చారు. అంటే మన గురువుని ఏ బ్రహ్మగా పూజించుకోవచ్చు, ఈశ్వరుడిగా పూజించుకోవచ్చు, అన్ని రకాలుగా పూజించుకోవచ్చు. మరి అట్లా పూజించుకోవాలని మన హిందూ ధర్మంలోనే ఈ శాస్త్రంలోనే ఉన్నప్పుడు దీన్ని ముస్లిమ్స్ అని ఇవన్నీ పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడుతారో మరి ఆ జ్ఞానులకి ఎందుకు అర్థమవుతలేదో తెలియదు. ఇప్పుడు ఈ ఒక్క గురుబోధలోనే ఉంది ఆయన తత్వం ఏంటి, ఆయన ఏంటి అని ఎలా పూజించుకోవాలని. మరి అలా ఉన్నప్పుడు మనము ఈశ్వరుడిగా అన్ని రకాలుగా పూజించుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఆయనని ముస్లిమ్స్ అని వేరు చేయడము, ఆయన దేవుడు కాదని చెప్పడము అనడానికి మరి వాళ్ళు ఏ రకంగా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. హిందువులే చాలా మంది సాయిబాబాను కొలుస్తుంటారు. వారు ఏమనుకుంటారు? ఇదంతా ఇలా చెప్పడం వల్ల వాళ్ళ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఉంటుందమ్మా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం ఇన్ని రోజులు బాబా అంటే ఒక దేవుడు అనుకున్నాం కదా. అంటే కొత్త ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాల నుంచో ఈ బాబా అనుభవాలు, ఆయన లీలలు, ఆయన దాంట్లో కొంచెం మునిగి తేలుతున్నాం. మాకు ఎంతో కొంత మనకి నిజ స్వరూపము అంటూ ఏంటో తెలిస్తేనే కదమ్మా మనం ఒక వ్యక్తిని నమ్ముతాము. ఒక ఇది పర్వాలే, ఇది బాగుంది, ఇది కరెక్టు. ఒక మనం 10th క్లాస్ నుంచి ఇంటర్కి వెళ్తాం, ఇంటర్కి వెళ్ళినాక డిగ్రీ అంటారు. అందులో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, వాళ్ళకి ఏది నచ్చుతో అదే కదా. ఆ పరంగానే మనము బాబా గురించి తెలిస్తేనే కానీ నేను నమ్ముతాము. అట్లా మాకు ఇది జరిగింది అని అంటే వేరే కొత్తగా ఓ ఇలా ఈ బాబాకి ఇలా మొక్కితే జరుగుద్దా అని కొద్దిగా వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు కూడా అయ్యో అవునా ముస్లిమ్స్ అయితే మరి వీళ్ళెందుకు మొక్కుతారని ఒక వెనకడుగు వేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి మొక్కే వాళ్ళకి, ఫ్యామిలీలకి కొందరికి ఉండవు. ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళు ఇలా తయారు చేసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మైండ్లో ఒకటి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల కింద ముస్లిమ్స్ హిందువుల మీద ఎలా దాడి చేశారో అవి మనకి చరిత్రలో ఉన్నాయి.
అది కరెక్టే, అది ఒప్పుకుంటాము. ముస్లిమ్స్ ఎవరో దాడి చేశారని బాబాను కూడా ముస్లిమ్స్ చేసేసి ఆయన దేవుడుగా నమ్మొద్దు, ఆయన ముస్లిమ్స్ అని పుయ్యడం తప్పు కదమ్మా, ఆ మాటలు చెప్పడం తప్పు కదా. ఇక వాళ్ళు అనే వాళ్ళు అంటానే ఉంటారు. భక్తులైతే అంతే ఈజీగా ఎవరు మొక్కకుండా మానుకునే సమస్య అయితే లేదు. కొత్తగా వచ్చే జనరేషన్ కి వీళ్ళు కొంచెం మళ్ళీ ఈ మత కలహాలు ఒకటి రేపడము, ఈ మధ్య అవి రేపి ఈయనను కూడా ముస్లిమ్స్ లోకి తోసేసి ఇవి కూడా తీసేయడము, మరి ఇంకా అదో ఇదో ఇక వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా గుడిలు తీసే అంత ధైర్యం ఎవరికి లేదు. వాడు ఎన్ని మాటలు చెప్పినా హిందువులలో మనం ఈశ్వరుడుగా బ్రహ్మగా ఒక గురువుగా పూజించుకునే వాళ్ళు ఎవరు మానే సమస్య లేదు. ఓకే, ఇప్పుడు సాయిబాబా మీ పరమ భక్తురాలనేసి విన్నా నేను. మీరు సాయిబాబా మీకు కనిపించారా ఎప్పుడైనా? అమ్మ బాబా కనిపించడం అంటే నాకు ఒక్కదానికి కాదు, మనం ప్రేమతో ఆర్తితో బాబా మనం పూర్తిగా శరణాగతి అయ్యి మనం ఏ కష్టాలలో ఉండి బాబా నువ్వు నాకేమన్నా చేయగలవా అని మనము ఆర్తితో అడిగినప్పుడు తప్పకుండా వస్తాడు. ఆయనే ప్రత్యేకంగా రావాలని లేదమ్మా, ఏ మనిషి రూపంలోనైనా వస్తారు ఆయన. కానీ సాక్షాత్ నేనైతే బాబా స్వయంగా ఆయన రూపాలు ఎన్నిసార్లు చూసాను, ఎన్నిసార్లు. ఎప్పుడు 2010లో 2012లో అనుకుంటా, 2012-13 మధ్యలో. అంటే నాకు అంత గుర్తులేదు, మా అమ్మాయి మ్యారేజ్ అయింది కూడా అప్పుడే. ఆమె మ్యారేజ్ కోసము షాపింగ్ చేసి వచ్చి మేము ఇక్కడే ఇది ప్రేమ్ నగర్ సాయిబాబా టెంపుల్. ఈ ప్రేమ్ నగర్కి మేము ఇంకా కొంచెం ముందు ఆనంద్ నగర్లో ఉంటాం. అది మెయిన్ రోడ్డు పైన మేము మా ఇల్లు ఉండేది, రెంటే మేము మెయిన్ రోడ్డుకు ఉంటుంది అన్నట్టు. ఇట్లా అన్ని పోర్షన్లు ఉంటాయి, ఎవరి వాళ్ళందరూ రెంటర్సే. పెళ్లి షాపింగ్ చేసి రాత్రి 9-10ంటికి వచ్చి అలసిపోయి సామాన్లన్నీ పడేసేసి డోర్లు కూడా వేయకుండా అలసిపోయి పడుకున్న, భోజనం కూడా చేయలే. నాతో పాటు మా ఇంటి ఓనర్ వాళ్ళ కోడలు ఆవిడ, మేము అందరం షాపింగ్ చేసి వచ్చాము. ఒక్కదాని వెళ్తామంటే ఎవరైనా వస్తారు కదా, వచ్చాము. ఇంకా లేట్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను సామాన్లను పడేసి ఇక అలసిపోయినని పడుకున్నా. అట్లనే నాకు నిద్ర పట్టేసింది. అసలు ఎట్లా నిద్రలోకి వెళ్ళిపోయానో తెలియదు. ఆ డోర్లు కూడా పెట్టుకోలేదు, కటన్ ఒకటి ఉంది. మా పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి పాపం చూసి వెళ్తున్నారు. ఏంటి నీలిమా పడుకుంది ఇంకా, అయ్యో లేవట్లేదు అని వచ్చి లేపుతున్నారంటే వెళ్తున్నా, కానీ నేను లేవట్లేదు. సరే పాపం అలసిపోయిందిగా పడుకొని అని వాళ్ళు కూడా డోర్లు వేసి వెళ్ళలే, అట్లనే లేదు. రాత్రి కరెక్ట్ 1 గంట వరకు కూడా మా డోర్లు ఎవరు వేయలే, నేను కూడా నిద్రలోకి వెళ్ళిపోయాది. ఎలా వెళ్ళిపోయినా తెలీదు. 1:30 మధ్యలో మెయిన్ రోడ్డు పైన ఇల్లు, డోర్లు తీసున్నారు. నేను ఒక్కదాన్ని పడుకున్నా, మనకు కనపడుతుంది మెయిన్ రోడ్డుకి ఎవరు ఇంట్లో ఉంది కూడా, ఒక రూమ్ కాబట్టి, ముందు రూమ్ కాబట్టి. అప్పుడు ఏమైంది, వేరే కొంచెం ఇక బస్తీ వాళ్ళు ఉంటారు కదా, అరే ఈ డోరు ఎవరు తీసింది 1 గంట వరకు ఎవరు ఒక్కరే పడుకుర్రు అని వాళ్ళు కొంచెము ఇక వేరేగా తాటితో ఉన్న వాళ్ళు ఏదైనా దొంగతనం చేయాలా లేకపోతే ఏంటో చూడాలన్న ఆలోచన, వాళ్ళకి ఏ ఆలోచన ఉందో వాళ్ళు మా ఇంట్లోకి రావడానికి వస్తున్నారు. వాళ్ళు ఆలోచించి ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు, వస్తుంటే అప్పుడు బాబా వైట్ బట్టలు వేసుకొని ఇట్లా మా దర్వాజా దగ్గర నిలబడి అమ్మా 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 అని పిలిచారు. ఆ పిలుపు ఎంత అంటే అద్భుతం అసలు. ఆ పిలుపు మన పిల్లలు కూడా పిలవరు. ఇదే నేను ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, వాళ్ళు అడిగితే. అంత చక్కగా పిలిస్తే నేను ఇలా చూసాను, నాకు వెనకాల ఉన్నాడు, కనబడుతున్నాడు వైట్ బట్టలు. ఒక ఇట్లా మన బాబా ఇట్లా అది కట్టుకుంటారు కదా, అది కాదు, అది కాకుండా తలపాక మన అప్పట్లో మన తాతలు వైట్ ఇట్లా చుట్టుకునే తలపాక ముడి కూడా వేసుకోరు, ఇలా చుట్టేసుకుంటారు. అలాంటిది బయట చుట్టుకున్నాడు, వైట్ బట్టలు ఉన్నాను, నిల్చున్నాడు, నల్లగా ఉన్నాడు మనిషి. నేను అనుకుంటున్నా ఎవరు ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చిండు ముసలాయన అంటే, నేనేమనుకున్నా 10-11 అవుతుందేమో అనుకున్నాను. నేను పడుకుంది 9:30-10ంటికి, అప్పటికి నేను 10:30-11 అట్లా అవుతుందేమో అనుకున్నాను, కానీ మరి 1:30 అట్లా అవుతుందో అనుకోలే. ఇంకా నేను ఎవరికి ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చి ఎప్పుడు రారు కదా, అమ్మ అమ్మ అని అంటున్నాడు అని లేసి ఏంటి అని అడుగుతున్నా. ఇట్లా కళ్ళు ఇట్లా తెరుచుకుంటానే, తలుపులు వేసుకోమ్మా అన్నారు. తలుపులు వేసుకోమంటున్నాడు, ఎవరైనా అని చెప్పి నేను లేసేసరికి నిల్చున్నారు. నేను ఎవరు మీరని వచ్చేసరికి ఆ ఒక్క క్షణంలో బాబా లేరు, అంటే నిద్ర మత్తులో ఉన్నాను, లేరు. వేరే 2 మనుషులు వచ్చేస్తున్నారు ఇంకా మా రూమ్ దగ్గరికి. ఇట్లా చూసి అమ్మో వీళ్ళు ఎవరు వస్తున్నారు ఏందని చెప్పేసి కబుక్కునేసేసుకున్నా. నాకు ఆ క్షణంలోనే కూడా ఎంతో తెలివిగా వచ్చేసిన. అది అదంతా బాబా తెలియచేసింది మనకి.
అమ్మ ఇప్పుడు చాలా టెంపుల్స్లలో బాబా ఆత్మ తిరుగుతుంది అనేసి మనకి న్యూస్లలో కూడా వస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారమ్మా? నిజంగానే సాయిబాబా ఆత్మ తిరుగుతుంది అనేసి చాలా మంది అంటున్నారు టెంపుల్స్లలో, సాయిబాబా టెంపుల్స్లలో స్పెషల్గా. మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే న్యూస్లలో కూడా చూపిస్తున్నారు బాబా రావడం, ఇలా సీసీ కెమెరాలో చూడడం, ఇవన్నీ మనం చూసాము. దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా బాబా ఆత్మనే తిరుగుతుంది అంటారు? అసలు బాబాని ఆత్మ అనడమే తప్పు. ఓకే. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, దత్త అవతారం ఆయన. ఓకే. ఆయనని పట్టుకొని మనం ఆత్మ ఆత్మ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. అంటే మనకి న్యూస్లలో కూడా అలాగే చెప్పారు కదా. చెప్తారు ఆత్మ ఎందుకన్నా. ఇప్పుడు ఈశ్వరుడు, ఇప్పుడు శివుడు వస్తాడు, శివుడు కూడా చాలా మంది దర్శనాలు ఇస్తారు, రాముడు ఇస్తారు. మరి రాముడు ఆత్మ వచ్చింది, శివుడు ఆత్మ వచ్చింది అలా ఎందుకు? బాబాని బాబా ఆత్మ వచ్చిందంటే అసలు తప్పు. బాబాని ఆత్మ బాబానే కనిపించారు, బాబా కనిపించారు, బాబా తిరుగుతున్నా. ఆయన ఎక్కడ లేడని, చెట్టులో పుట్టలో నీలో నాలో అన్నిట్లో ఉన్నాడు. సర్వంతర్యామి ఆయన. ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఆయన అలా లీలలే ఒక అద్భుతం. ఆయన లీలల్ని మనం చెప్పడానికి కూడా మనకి మన జీవితం సరిపోదు ఒక మాటకి. ఎందుకంటే అవి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే ఎంతో కొంత, నేను ఎంతో కొంత కాదు, నేను నాకు తెలిసి చాలానే మీకు తెలుసు బాబా గురించి. ఇక బాబా గురించి తెలుసు అంటే ఆయన దయ నాకు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటమ్మా, మేము ముదిరాజులం, మాది పక్క వరంగల్, తెలంగాణ బిడ్డ. నేను అందరు అంటారు తెలంగాణ, వరంగల్, ఓరగల్ బిడ్డ అంటారు నన్ను. పక్క తెలంగాణ. మనకు అసలు మహారాష్ట్ర సైడ్ కూడా 24 ఏళ్ళు 25 ఏళ్ళ కిందట మనకు తక్కువ బాబా ప్రచారం కూడా అప్పుడు తక్కువ. ఆ టైంలోనే బాబా నాకు ఇలా కళ్ళు కొట్టాడు బాబా టెంపుల్కి వెళ్తే. అమ్మ నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, మీ లైఫ్ లో చాలా మిరాకిల్స్ జరిగాయి, బాబానే చేశారు అనేది చెప్పారు. నిజమేనమ్మా ఇవన్నీ? ఇప్పుడు నేను అనుభవించాను, నాకు జరిగితేనే కదమ్మా చెప్తాను. నేనే మతి స్థితిలో లేనామని కాదు, పిచ్చిదాన్ని కొద్ది రోజు లేదు, పిచ్చిది అనడానికి లేదు. నేను మంచి యాక్టివ్ గానే ఉంటాను కదా. నేను మంచి ఏదో మనం ప్రతిదీ మీరు అడిగింది ప్రతిదీ బాబా చేస్తున్నారు, బాబా చేసి అంటున్నారు. చేస్తున్నాడు అని అంటే అది మన నమ్మకం, అది మన నమ్మకము. అది చేస్తున్నాడు అంటే వాళ్ళు పాపం ఇది నాకు చేశాడు కాబట్టి నేను చెప్పాను కాబట్టి, అబ్బా మా గురించి కూడా కొంచెం అడగొచ్చు కదని మీ బాబా అని వెటకారంగా కూడా అంటారు. నేను అంటాను వెటకారం ఎందుకే, నిజంగా ఉంటే చెప్పు. నేను బాబాని ఇప్పుడు మనము ఒక మంచి పని అడుగుతున్నాం, ఏవో కోట్లు తెచ్చి బాబా, ఒక 100 తులాల బంగారం ఈ బాబా అని అడగట్లేదు కదా. మన కష్టాలలో ఆయన ఆర్తితో అడుగుతాము. ఆయన పిలిస్తే పలికే దైవం, ఎవరికైనా పలుకుతాడు. అందులో ఇదేముంది, నేనే ఒక్కదాన్ని ఏం లేదు కదా. ఓ కోట్లాది మంది ఉన్నారు ఆయన భక్తులు, అందరికి పలుకుతాడు. నమ్మకంతో పిలవండి, ఎందుకు పలుకడు? నేనే చెప్తున్నాను కాదు, నేను కొన్ని చూస్తాను. వాళ్ళ పరిస్థితులు బాధలు చూడలేక నేను అడుగుతాను, బాబా పాపం నేనే చూడలేకపోతున్నా, కొంచెం చేయొచ్చు కదా బాబా, దానికి ఏదైనా చెప్పవు బాబా అంటే చెప్తాను. నాకు చెప్తారు. అది నాకు ఇప్పుడు నాకు ఎప్పటి నుంచి ఉంది కానీ నమ్మరు. అట్లానే ఎవరే నమ్ముతలేరని నేనేం పిచ్చిదానిలాగా ప్రచారం చెయ్య. నమ్మినోళ్ళకు నమ్మినంత, వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. సో విన్నారు కదండి సాయిబాబా గురించి, అలాగే మనకి ఎన్నో విషయాలు అనేవి చెప్పారు నీలిమ గారు. అలాగే నీలిమ పేరు పెట్టడం కూడా సాయిబాబానే పెట్టారని కూడా మనకి తెలుస్తుంది. సో ఇంతటి సాయిబాబా గురించి చాలా చక్కని విషయాలు అయితే మనకు అందించినందుకు నిజంగా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు అండి మీకు.